Hi guys, this is Virendra and welcome to my channel guys. Good morning from Bangalore. Present అయితే నేను బెంగళూరులో అయితే ఉన్నాను. నైట్ మీకు లాస్ట్ వీడియోలో వచ్చేసరికి ధర్మస్థల దాకా అయితే వీడియో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ధర్మస్థల నుంచి ఆ రోజే బెంగళూరు అయితే వచ్చేసాం. నైట్ అయిపోయిందని వీడియో షూట్ చేయలేదు. ఇంకా ఇక్కడ నుంచి నేనైతే మా హనుమాన్ జంక్షన్ అయితే వెళ్ళిపోతున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 4 o'clock అలా అయింది టైమ్. అరౌండ్ 700 kilometers అయితే చూపిస్తుంది. టైం వచ్చేసరికి 12 hours దాకా చూపిస్తుంది అనమాట. తిరుపతి నుంచి తిరుపతి హైవే బాగానే ఉంటుంది గాయస్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం గాయస్. ప్రెసెంట్ అయితే బైక్ అయితే రెడీ, లగేజ్ అంతా మౌంట్ చేసేసాం. ఇంకా బయలుదేరడమే. గోప్రో అయితే మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టి లోపల పెట్టేసాను అనమాట. విజయవాడకు పెట్టాను నేను మ్యాప్. 657 అయితే చూపిస్తుంది. అక్కడ నుంచి ఒక 40 kilometers, అంటే 690 kilometers గాయస్. ఇక్కడ బెంగళూరులో వచ్చేసరికి సిగ్నల్ స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు. తెల్లరగట్లు ఇప్పుడు 5 అవుతుంది. 5ంటికి కూడా రోడ్లు ఖాళీగా ఉన్నా సరే సిగ్నల్ లైట్స్ ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. మన ఏపీలో వాళ్ళ తెలంగాణలో అంత ఇదిగా ఉండదు అనుకుంటున్నాను నేనైతే. మా ఏరియా అయితే అసలు సిగ్నల్ లైట్స్ పట్టించుకోరు. ఇంకా 30,800 అయింది ఓడోమీటర్. ట్రిప్ అయితే 0 చేసా. ఇంకా మా ఫ్రెండ్ రూమ్ నుంచి 9 kilometers అయితే వచ్చాను నేను. ధర్మస్థలి నుంచి బెంగళూరుకి 535 kilometers అయితే ఉందన్నమాట. బెంగళూరు అవుట్కట్స్ కి రీచ్ అయ్యాం. 6 to 9:30కి 19 kilometers, అంటే 3.5 hours ట్రాఫిక్ లో నిండిపోయాం అనమాట. అసలు బాబోయ్, నాకు ఫస్ట్ టైం నేను బెంగళూరు రావడం. అసలు ఆ ట్రాఫిక్ చూస్తే మామూలు ఇరిటేషన్ రాలి. ఆల్రెడీ 500 kilometers డ్రైవ్ చేసి ఉన్నా కదా, ఆ ఇరిటేషన్ ఇది అసలు మామూలుగా ఇరిటేట్ చేయలేదు అనమాట బెంగళూరు. అందుకే నేను అసలు యాక్చువల్గా ఈరోజు ఉండాలి. నేను ఉండి కాసేపు బెంగళూరులో తిరిగి రేపు సండే వెళ్దాం అనుకున్నాను. కానీ ఈ ట్రాఫిక్ చూసాక ఇక్కడ తిరగడం అనేది పెద్ద టాస్క్ అని అర్థమైంది. అందు గురించే మా వాడికి చెప్పేసాను అనమాట, ఇప్పుడు నేను ఎర్లీగా వెళ్ళిపోతానులే ఇంకని చెప్పేసి బయలుదేరిపోయాను. నాకు కూడా 1 week అయిపోయింది. మా బొడ్డోని చూడాలనిపిస్తుంది అనమాట. వెళ్ళిపోవాలనిపించింది. ఇంకా లేట్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదనిపించింది. 1 week మా ఫ్యామిలీ నుండి నేనైతే ఎప్పుడు లేను. అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే తప్పదు కాబట్టి అలాంటి టైంలో ఓకే. ఇలా ట్రిప్పులు వేసి 1 week నేను ఒక్కడే వెళ్ళింది ఎక్కడికి లేదనమాట. బెంగళూరు అయితే చాలా పెద్ద సిటీ అండి. ఫస్ట్ టైం రావడం. పైన మెట్రో లైన్ అయితే చూడొచ్చు. కొన్ని ప్లేసెస్కి బైక్స్ ఎలా ఉండదు, అది కూడా చూసుకోవాలి. మీరు కర్ణాటక స్టేట్ అనే కాదు, ఏ స్టేట్కి వెళ్ళినా వాళ్ళ రూల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇక్కడ మెయిన్ సెంటర్లో వచ్చేసరికి రాత్రి కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాం అనమాట. ఇక్కడ 4-5 రోడ్లు ఉంటాయి. గూగుల్ మ్యాప్లో అది సరిగ్గా చూపించదు. ఇక్కడ మా వాడు కన్ఫ్యూజ్ అయిపోయే దగ్గర 10 kilometers తిప్పాడు. అదొక ఇరిటేషన్ అనమాట. గాయస్, ఇక్కడ ఏదో కేబుల్ బ్రిడ్జ్ ఉంది. ఓ సూపర్, కేబుల్ బ్రిడ్జ్ ఎక్కించింది. మరి కింద నది ఉందో ఏముందో చీకటి చాట్ ఏం కనిపించట్లేదు. గాయస్, ఇప్పుడే ఫ్యూయల్ బ్రేక్ కోసం అయితే ఆపాను. ప్రజెంట్ కర్ణాటక స్టేట్లో వచ్చేసరికి 102 rupees అయితే ఉంది. 745 rupees అయితే పట్టింది. ఆల్రెడీ ఉంది నా దగ్గర. 7.2 liters అయితే పట్టింది. స్టార్ట్ అవ్వాలి. ఫుల్ మంచు ఉంది అసలు బయట. మరి దారుణంగా ఉంది. కెమెరా గోప్రో కూడా లోపల పెట్టేశాను అనమాట. అంత దారుణంగా ఉంది. తడిసిపోయి అంత ఉంది. గాయస్, మార్నింగ్ చూసారా ఎంత మంచు ఉందో. బెంగళూరు నుంచి బయలుదేరి ఇప్పుడు దాకా నేను 76 kilometers అయితే వచ్చాను. మీకు అసలు దారుణంగా ఉంది మంచు. నాకు అరౌండ్ 2 hours పట్టింది ఈ 76 kilometers రావడానికి. ఎందుకంటే ఈ మంచు వల్ల ఇది హీట్ అసలు మరీ దారుణంగా ఉంది. గాయస్, మంచుకి చూసారా నా వైజర్ గ్లాస్ లోపలికి కూడా వాటర్ ఎలా వచ్చినాయో. అసలు 40 speed మెయింటైన్ చేయడమే చాలా కష్టం అనమాట. ఇదిగోండి ఎలా ఉందో చూసారా. హెల్మెట్ మొత్తం బిస్కెట్ అయిపోయింది అనమాట. ఇంకా నా పరిస్థితి అంటే ఇంకా చెప్పనవసరంలా. ఇప్పుడే తీసారు, మొత్తం స్కార్ప్ అయ్యి పెట్టుకున్నా కదా, మొత్తం తడిసిపోయింది. ఇప్పుడే గురువు గారు వస్తున్నారు. ఇంకా మంచు పెరుగుద్ది అనుకుంటా. గాయస్, పెత్తరపతి దగ్గరికి అయితే వచ్చేసాను. బెంగళూరు నుంచి పెత్తరపతికి నేను ఉన్న ప్లేస్ కాడి నుంచి వచ్చింది 238 వచ్చింది. ఇంకా 10 ఉంది తిరుపతి. ఇప్పుడు బోర్డు అయితే చూడొచ్చు. చెన్నై 145 ఉంది ఇక్కడ నుంచి. అప్రాక్స్గా 250కి వేసుకోండి. బెంగళూరు ఎక్కడి నుంచి అయినా సరే ఒక 250 kilometers మనకి పెత్తరపతి అయితే రీచ్ అవుతాం. గాయస్, లాస్ట్ టైం మేము బస్సు ఎక్కింది ఇక్కడే నేషనల్ హైవే దగ్గర. మీకు ఎవరైనా హైవేలో ఎక్కాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కుతారనమాట. మీకు దేవస్థానానికి వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ సైడ్ కట్ అవి వెళ్తారు. మన రాజమండ్రి విజయవాడ బస్సులు తెగ వస్తాయి అనమాట. సిటీలో దొరకనప్పుడు ఈ హైవే దగ్గరకు వచ్చి ఇక్కడ ఎక్కుతారు.
చాలామంది ఆటో వాళ్ళు కూడా ఇక్కడికే సజెస్ట్ చేస్తారు. కానీ మీరు ఫ్యామిలీతో వచ్చే ఫలం అయితే సిటీలో ఉన్న బస్ స్టాప్ దగ్గర ఉన్నాయి ఇక్కడ తప్ప ఇక్కడికి రాకండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి బస్సులో నైట్ 20 గంటలు అలా అవుతుంది. ఫ్యామిలీతో వస్తే అక్కడ కూర్చోడానికి ఏమి ఉండదు, చాలా ఇబ్బంది పడాలి. ఒకళ్ళు వచ్చారంటే బస్సు టికెట్ బుక్ చేయకుండా జస్ట్ అలా వచ్చి అలా ఎక్కించి వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు మీకు అది వర్కౌట్ అవుద్ది ఈ హైవేలో. ఇప్పుడే అనుకుంటున్నాను అనమాట, నా బండికి పంచర్ పడలేదు ఏంటి, ఎప్పుడు బయటికి తీసుకెళ్ళినా పంచర్ ఖచ్చితంగా పడుతుంది. నేను చాలా సార్లు ఫేస్ చేశాను ఈ ప్రాబ్లమ్. అనుకుంటానే ఉన్నాను, హైవే పక్కన బ్రిడ్జ్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ ఒక స్క్రూ అయితే దిగింది, పంచర్ అయితే గాలి తగ్గిపోయింది. ఒక 5 కిలోమీటర్స్ దాన్ని తోసుకెళ్లేసరికి నాకు నీరసం వచ్చింది అనమాట. ఈ గోప్రో సరిగ్గా వర్క్ అవ్వడం వల్ల నేను వీడియోస్ అయితే సరిగ్గా రికార్డ్ చేయలేదు. కిలోమీటర్స్ లోపలికి వెళ్తే పంచర్ షాప్ ఉందంటే అక్కడికి వెళ్ళి పంచర్ అయితే వేయించాను అనమాట. వాడు టైం చూసి ఎక్కువ చార్జ్ చేశాడు. పంచర్ కి ఒక పంచర్ వీల్ తీసేసినందుకు 500 అయితే తీసుకున్నాడు అనమాట. దారిలో నేను అక్కడక్కడ రీడింగ్స్ అయితే రికార్డ్ చేశాను. విజయవాడ వచ్చేసాను అనమాట. విజయవాడ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాను, కృష్ణా నది మీద. విజయవాడ వచ్చేసరికి రీడింగ్ ట్రిప్ 1 లో చూస్తే 656 కిలోమీటర్స్ అయితే చూపించింది అనమాట. గాయస్ ఫైనల్లీ హనుమాన్ జంక్షన్ అయితే రీచ్ అయిపోయాం. మనకి ఇక్కడ ఎంట్రన్స్ బోర్డు అయితే చూడొచ్చు. ఇంకొక 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మా ఇంటికి వెళ్ళిపోతాం. టైం వచ్చేసరికి 8:24 అయింది. ఓవరాల్ గా 699.8. ఇంకొక 200 మీటర్స్ వెళ్తే 700 కిలోమీటర్స్ అనమాట. మార్నింగ్ నేను 4:30కి అలా బయలుదేరాను, మీకు తెలిసిందే కదా. ఓవరాల్ గా 1 డేలో మాక్సిమం దీని మీద 700-800 దాకా మనం డ్రైవ్ చేయొచ్చు. మినిమం 80-100 మెయింటైన్ చేస్తూ వచ్చాను అనమాట హైవేస్ లో. మాక్సిమం క్లాసిక్ మీద 800 దాకా మనం డ్రైవ్ చేయొచ్చు. మీ ఓపిక ఇంకా టైం అంటే ఇప్పుడు 8:24 అయింది కాబట్టి 10 o'clock 12 o'clock దాకా డ్రైవ్ చేస్తాను అనుకుంటే 1000 దాకా కూడా కంప్లీట్ చేయొచ్చు 1 డేలో. మీ ఓపిక అనమాట. నేను నా ఓపిక తగ్గట్టు 700 కిలోమీటర్స్ డ్రైవ్ చేయగలిగాను బెంగళూరు టు హనుమాన్ జంక్షన్. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే నా మార్చాలన్నా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా కూడా చెప్పండి, నేను ఖచ్చితంగా మార్చుకుంటాను. అలాగే ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడాలి. ఎందుకంటే మా వాళ్ళు ఎవరికి నేను వస్తున్నానని చెప్పలేదు. నేను ఇంకో 2 days ఇంకా బెంగళూరులోనే ఉంటానని చెప్పాను. ఇప్పుడు వెళ్ళాక వాళ్ళ రియాక్షన్ అయితే చూడాలి. ఇప్పుడు దాకా తెలియదు అనమాట వాళ్ళకి వస్తున్నానని. హనుమాన్ జంక్షన్ హనుమాన్ టెంపుల్ అయితే చూడొచ్చు. గురువు గారికి దండం పెట్టుకోవాలి. వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాం, మళ్ళీ వచ్చేటప్పుడు శ్రీ ఆంజనేయ. గాయస్ మా ఇంటికి వెళ్ళి మా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండదు చూడాలి. 1 week వెళ్ళి లాస్ట్ సాటర్డే వెళ్ళాను, మళ్ళీ సాటర్డే వచ్చాను. అప్పుడే రాకూడదా? ఇంకా 2 రోజుల తర్వాత అలాగే అంటాం, వచ్చేకూడదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.